సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల అమలుకు కృషి చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వెల్లడి. గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలోని 39 గంటల జీపీపీ పీపీజీ స్థలంలోని ఫెన్సింగ్ ను ధ్వంసం చేసిన వారు 15 రోజుల్లోగా పునరుద్ధరించాలి. జీపీపీ పీపీజీ ఫౌండర్ గుమ్మడి కుమారస్వామి అధ్యక్షులు ఎల్ రాజయ్య డిమాండ్. దాతల సహకారంతో ఘనంగా జరిగిన నిరుపేద యువతి పులి శైలజ వివాహం. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను గాలి కొదిలేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తోంది. కార్మిక నాయకులు కౌశిక హరి ఆరోపణ. భూగర్భ జలాలు పెంపొందించడం మనందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. డీటెయిల్స్ చూస్తే సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల అమలుకు కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జీవన్ జీడీకే 11 ఇంక్లైన్ గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బాయిబాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మేయర్ అనిల్ కుమార్ తో పాటు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కార్మికులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపించాలని గడ్డం వంశీ కార్మికులను అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లోని వారు మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డబ్బులు సంపాదించుకునేందుకు రాజకీయంలోకి రాలేదని, కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకే మీ ముందుకు వచ్చానని వంశీ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీ కుటుంబ సభ్యుడిలాగా ఆదరించి గెలిపించాలని కోరారు. గడ్డం వంశీ ఆశీర్వదించాలని ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకుంటాము. నా పూర్తి విశ్వాసం నన్ను భారీ గెలిపించే విధంగా ఈసారి వంశీ గారిని కూడా గెలిపిస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. పూర్తి విశ్వాసం ఇవాళ తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణి కాపాడినటువంటి తీరు, ఇలా పిఎఫ్, ఈఎస్ఐ ఏదొచ్చినా వాళ్ళ యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం. ప్రతి చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే ₹1,00,00,000 పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికులకు 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాని మీద పూర్తి చేయడానికి ఈ కోడ్ కాగానే చేస్తామనేటువంటి ఆ మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా భారీ మేరతో గెలుస్తాం. మైన్స్కి రావడం జరిగింది. కార్మికులందరినీ పూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరూ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు
ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బాయిలు క్లోజ్ చేయడం జరిగింది, కొత్త బాయిలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000, మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయము. అందుకని ఖచ్చితంగా కొత్త బాయిల కోసం పోరాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడే జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది సింగరేణి కార్మికుడికి మన జరగరాని జరిగితే ₹1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలోని 39 జీపీపీ పీపీజీ స్థలంలోని పెన్షన్ ను ధ్వంసం చేసిన వారు 15 రోజుల్లోగా పునరుద్ధరించాలని జీపీపీ పీపీజీ ఫౌండర్ గుమ్మడి కుమారస్వామి, అధ్యక్షులు ఎల్ రాజయ్య డిమాండ్ చేశారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం 2000 సంవత్సరంలో గోదావరి ప్రదూషణ పరిహరణ పర్యావరణ పరిరక్షణ గవాక్షం ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి ఈ ప్రాంతంలోని పర్యావరణ పరిరక్షణ కొరకు అవగాహన కార్యక్రమాలు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని తెలిపారు. రామాలయం షాపింగ్ కాంప్లెక్స్ లోని 9వ నంబర్ రూమ్ తో పాటు సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన 39 గుంటల స్థలం కూడా కేటాయించడం జరిగిందని, అందులో పండ్ల మొక్కలను, ఔషధ మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు పాల్పడుతూ వస్తున్నామని, అయితే ఈ నెల 12న జీపీపీ పీపీజీకి చెందిన స్థలాన్ని ప్రజాప్రతినిధి అండతో కోదండ రామాలయం సిబ్బంది, సింగరేణి ఎస్టేట్ అధికారులు, రామగుండం కార్పొరేషన్ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తమను సంప్రదించకుండా శ్రీరామనవమి వేడుకల పేరిట స్థలాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ఇలాంటి కూల్చివేతలు, దౌర్జన్యాలతో పాలన చేయడం సరైంది కాదని, అందుకు అధికారులు సహకరించడం, పార్లమెంటు ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించడం సరైంది కాదని అన్నారు. ధ్వంసం చేసిన మా జీపీపీ పీపీజీ స్థలాన్ని వెంటనే పునరుద్ధరించాలని, లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. 12వ తారీఖు నాడు ఏదైతే జీపీపీ పీపీజీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందో, సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్వపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీపీఎన్ శర్మ గారు మాకు రూమ్ కేటాయిస్తూ నంబర్ 9, అదేవిధంగా 39 గుంటల ల్యాండ్ సింగరేణి స్థలం, అది రామాలయంగా కేటాయించబడినటువంటి స్థలాన్ని అక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్, గంజాయి తాగడము, మందు తాగడము ఇవన్నీ జరుగుతున్నాయి. రామాలయం సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం, దాన్ని ఇతరత్ర అధికారులందరూ గుర్తించి దాన్ని మాకు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత అందులో మేము అనేక వనమూలికల చెట్లు, పండ్ల చెట్లు, ఇతరత్ర నీడనిచ్చే చెట్లు, ప్రకృతిని కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్లాంటేషన్ కూడా మేము చేసి హరిత సదనం అనే పేరు పెట్టుకొని అక్కడ ఒక బోధి వృక్షం కింద 9 లింగాలు, ఇది 23 సంవత్సరాలు అయింది ఆవిర్భవించి. అనేక సెమినార్లు, ఇతర మన కాలుష్యం మీద అవేర్నెస్ తీసుకురావడము, మొన్న OC5కు సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్లో కూడా మా జీపీపీపీజీ ఒక విలువైనటువంటి డాక్యుమెంటరీ కూడా వాళ్ళకు సమర్పించడం జరిగింది. మరి దీన్ని పొల్యూషన్ బోర్డు కూడా గుర్తించడం జరిగింది. 4 ఎమ్మెల్యేలు మారారు. ప్రస్తుతం మా గౌరవ శాసనసభ్యులు సోదరులు 5వ ఎమ్మెల్యే. మరి వారు ఆదేశించారా లేక ఎవరైనా ప్రేరేపించినారా మాకైతే తెలియదు. కానీ కూలగొట్టింది మాత్రం మున్సిపల్ సిబ్బంది, కమిషనర్, సింగరేణి ఎస్టేట్ అధికారులు స్వయంగా వచ్చి అది కూల్చడం జరిగింది 12వ తారీఖు నాడు. దానికి సంబంధించినటువంటి మన సీసీ కెమెరాలో వాళ్ళ ఫోటోలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి, ఎవరెవరు పాల్గొన్నారని. మేమేమంటున్నామంటే, మేము వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతాం. ఎందుకంటే మా గేట్ ఎత్తుకపోయారు, మా సబ్మెర్సిబుల్ పంపు ఎత్తుకపోయారు, విలువైన మెడిసిన్ వాల్యూ చెట్లను కొట్టేశారు. అంటే ఫారెస్టు చట్ట ప్రకారం ఒక చెట్టును కొట్టాలంటే మన డిఎఫ్ఓ గారితో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి రేంజర్తో పర్మిషన్ తీసుకోవాలి. అందులో ఎవరు పాల్గొన్నా వాళ్ళందరిపైన క్రిమినల్ చర్య తీసుకోవాలి.
లేనట్టయితే మేము కోర్టు ద్వారా వారి మీద క్రిమినల్ చర్యలకు మేము ఉసుకొల్పుతాం. ఏదైతే ఈ కూల్చివేతల పేరిట ఈ దౌర్జన్యము తర్వాత ఏదైతే చేస్తున్నారో అది సరైన విధానం కాదు. వారు ఎవరు పాల్పడ్డా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా మీరందరూ కూడా వెంటనే అరికట్టాలని పోలీస్ యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ కూల్చివేతలు ఎవరైతే పాల్గొన్నారో నేను 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, వారిపైన వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే కోర్టు ఆర్డర్ ద్వారా మేము వారికి చురుకంటిస్తాం. ఈ విలేకరుల సమావేశంలో జీపీపీ పీపీజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఫౌండర్ గుడిసెల భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దాతల సహకారంతో గురువారం గోదావరికని ఆర్కే గార్డెన్లో నిరుపేద యువతి పులి శైలజ వివాహం ఘనంగా జరిపించారు. గోదావరికని గాంధీనగర్ కు చెందిన పులి శైలజ కనిలోని మహర్షి కలర్ ల్యాబ్ లోని పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ మాతా ల్యాబ్ లోని పనిచేస్తోంది. పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి శైలజను వివాహం చేసుకోవడానికి పెద్దపల్లికి చెందిన అబ్బాయి ముందుకు రావడంతో గోదావరికని రామగుండం ఎన్టీపీసీకి చెందిన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ముందుకు వచ్చి శైలజ వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా అండగా నిలిచారు. దాతలందరూ ముందుకు రావడంతో గురువారం గోదావరికని ఆర్కే గార్డెన్ లో అంగరంగ వైభవంగా యువతి పెళ్లిని జరిపించారు. అలాగే గోదావరికని మహిళా ఫోటోగ్రాఫర్ పులి శైలజ వివాహానికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఫోటో, వీడియోగ్రాఫర్స్, అనుబంధ రంగాలకు చెందిన సభ్యులు తమ శక్తి కొలది ఇచ్చిన మొత్తము రూపాయలు 85,982 చెక్కును నూతన జంటకి పెద్దపల్లి అధ్యక్షులు రెడ్డి భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి దమ్మాల తులసి ఆధ్వర్యంలో అందజేశారు. అంతేకాకుండా కొంతమంది పెద్దలు వివాహానికి విచ్చేసిన అతిథులకి భోజనం వసతిని తమ సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేశారు. వివాహ వేడుకకి గోదావరికని ఫోటో, వీడియోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి శనిగరం మల్లేష్, కోశాధికారి బండారి ప్రసాద్, మహర్షి కలర్ ల్యాబ్ అధినేత యలగందుల శ్రీనివాస్, దుస్సా మహేష్, తోగటి శ్రీధర్, రామగిరి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, రెడ్డి శ్యామ్ ప్రసాద్, ఎండి ఇర్ఫాన్, గాండ్ల శ్రీనివాస్, నామని గణేష్, నరేష్, గుబ్బల సుబ్రహ్మణ్యం, లలిత, రెడ్డి రోజారాణి, ఊట్ల లావణ్య మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ శైలజ వివాహానికి సహాయం అందించిన వారికి అందరికీ తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి దమ్మాల తులసి, పెళ్లి కూతురు శైలజ, ప్రతి ఒక్క ఫోటో, వీడియోగ్రాఫర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చెందిన పులి శైలజ, వీడియో ఎడిటర్గా, మహిళా ఫోటోగ్రాఫర్. గత కొన్ని 20 సంవత్సరాల వరకు ఇదే ఫీల్డ్ మీద తన కుటుంబాన్ని పోషించుకుంటుంటుంది. తన వివాహానికి ఈ రంగానికి చెందిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్, ఎల్ఈడి వాల్స్, మొత్తం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సపోర్టుతో 85,000 చిల్లర చెక్కు ఈరోజు అమ్మాయికి అందించడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్క వీడియో ఫోటోగ్రాఫర్స్కి, అన్నలందరికీ, నా సోదరి అక్క చెల్లెలందరికీ మరియు ఎల్ఈడి వాల్ గ్రూప్స్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాను. నా యొక్క వివాహానికి సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు మరియు మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను గాలి కొదిలేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని కార్మిక నాయకులు కౌశిక్ హరి ఆరోపించారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు గురువారం కౌశిక్ హరి జేఏసీ నాయకులతో కలిసి కార్మికులకు ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యానికి ఒప్పందం జరిగి సంవత్సరం కాలం గడుస్తున్నా యాజమాన్యం ఒప్పందాలను అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 1 year ఉన్న గేట్ పాస్ 1 నెలకే పరిమితం చేయడం జరిగిందని, అలవెన్స్లు కూడా ఇంకా ఇవ్వటం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన 1020 రూపాయలు డిపెండెంట్ జాబ్స్ ఇవ్వడం లేదన్నారు. ప్రమోషన్ పాలసీ ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టర్స్ లొకేషన్ కార్మికులకు 30వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు 10-15 తారీఖు లోపు ఇస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, రాజమల్లయ్య, నాంసాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ విధంగా అలవెన్స్ ఇచ్చారు? 13 మాస్టర్లకు ఇచ్చిర్రా, 2 మాస్టర్లకు ఇచ్చిర్రా, 20 మాస్టర్లు ఎత్తి ఇచ్చిర్రా? ఏ పద్ధతిలో అయితే ఇచ్చిండ్రో అదే పద్ధతిలో 1020 కూడా ఇవ్వాలి. అంతే కదా? ఇది మనం ఆ రోజు చెప్పింది. అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా చాలా లొకేషన్ల ప్రాబ్లం అయితే మనం కూడా అక్కడికి పోయి కూర్చొని కన్సర్న్ ఏదైతే లొకేషన్లో ఉన్నటువంటి ఏజీఎంలు డీజీఎంలు కూడా తోటి వచ్చి మీటింగ్ పెట్టించి ఇవ్వాలని చెప్పి చాలామందికి ఇప్పేయడం జరిగింది. ఇంకా అయినా కూడా ఇంకా చాలామందికి రావాల్సినవి ఉన్నాయి. దీని తర్వాత పాస్ విషయం వచ్చింది. పాసు ఇప్పుడు నేను ఏదో జూనియర్లకే 1 month నడుస్తుంది అనుకుంటాను. ఇంత పెద్ద సీనియర్లకు కూడా 1 year పోయి 1 monthకి వచ్చిందంటే ఇది మనం కూడా సిగ్గుపడాల్సిన విషయం వాస్తవంగా చెప్తాను. ఎందుకంటే ఇది బాగా అంటే ఇక మేనేజ్మెంట్ పైచేయి అయిపోతుంది, మనం కిందికి అవుతాం. ఎందుకంటే మనం కొంచెం ఎప్పుడైతే సమ్మెలు అయితే ఎప్పుడైతే జీతాలు ఎవరైతే అప్పుడే కలుసుకుంటాం, అలా కలుసుకునేది ఉంటుంది. 2 నెలల దాకా 15 రోజులకే ఉంది. దాని తర్వాత ఇప్పుడు మనం యూనిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో మంచి కానీ చెడు కానీ మనం కూడి ఉండాలి. మనం గుడి లేనిది ఇదే జరుగుతుంది. అదేవిధంగా 60 ఏళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులందరూ వాస్తవానికి ఎన్టీపీసీలో ఇక్కడ లేని విధంగా ఈ అలవెన్స్లు కానీ, ఈ మనము వారసత్వం ఉద్యోగాలు కానీ, ఈ పిహెచ్లు కానీ, పిహెచ్లు పోతా ఉన్నాయంటూ పిహెచ్లు సాధించుకునే విషయంలో కానీ, ఇవన్నిటి సండేలు పోయిన విషయం కానీ, తీసుకొచ్చిన విషయంలో కానీ, ఇప్పుడున్నటువంటి 60 ఏళ్ళు ఎవరైతే రిటైర్ అయ్యే కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ 30 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతూనే ఇవన్నీ మనకు వస్తారు. భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత అని, ఇందులో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణం పనులను భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, రాబోయే వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవటం చాలా ముఖ్యమని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద వర్షపు నీటిని ఇంకేలా చేసేందుకు వీలుగా 19 స్పాట్లను గుర్తించి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామని, వచ్చే వర్షాకాలం నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటర్ హార్వెస్టింగ్ లో భాగంగా మనమంతా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు.
24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430. రామగుండం 20వ డివిజన్ మల్యాలపల్లిలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి వారు నిర్మిస్తున్న తార్ రోడ్ ని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ, మా ఫిర్యాదుకి వెంటనే స్పందించిన ఎన్టీపీసీ అధికారులకు ధన్యవాదాలని, తార్ రోడ్డు 3.75 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారని, ఇప్పటి వరకు 3 మీటర్లతో వేసిన రోడ్ని కూడా 3.75 మీటర్లకు విస్తరిస్తారని ఎన్టీపీసీ అధికారులు గుత్తేదారు తెలిపారని, అందుకు గాను స్వయంగా వచ్చి ఈ తార్ రోడ్ను పరిశీలించడమైందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా అంతిమంగా ప్రజలకు నాణ్యమైన సదుపాయాలను చిత్తశుద్ధితో అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. నిరుపేద యువతి వివాహానికి శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు చేయూత అందించారు. గోదావరి ఖని గాంధీనగర్ కు చెందిన నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు చేయూత అందించారు. సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ, కటుకూరి శాంతి, కంది సుజాత, బిల్ల శ్రీదేవి, కుమరయ్య, భాగ్యలక్ష్మి సహకారంతో 3,500 రూపాయలు శ్రీ సీతారామ సేవా గ్రూప్ ద్వారా సేకరించిన 2,000 కలిపి మొత్తం 5,500 తోటి పెళ్లి కూతురుకు కూలర్ను అందచేయడంతో పాటుగా పెళ్లి కూతుర్ని ముస్తాబు చేశారు. కార్యక్రమంలోని మేడగోని స్వప్న, కొప్పుల శ్రీనివాస్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు అయితా శివకుమార్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శైలజ చెల్లెల పెళ్లి గురించి అయిత శివ తమ్ముడు చెప్పడం ద్వారా మేము మా సేవా సమితి నుంచి సభ్యులు శాంతి, కంది సుజాత, శ్రీదేవి, కుమరయ్య, భాగ్య, నేను తదితరులు కొంతమంది కలిసి మేము చెల్లెకు కొంత సాయం చేయగలిగినాం. చెల్లె జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, శివ తమ్ముడి వరకు 2 పెళ్ళిళ్ళు కూడా తమ్ముడు నేను కలిసి చేసిన, మొత్తం ఈ అమ్మాయి పెళ్లి కంటే పెళ్లిలాగానే ఇంతకంటే ఘనంగా కూడా ప్రతీది కూడా పెట్టుకోతల కానుంచి, బట్టల కానుంచి, గోళ్ళు, సామాన్లు ప్రతి ఒక్క వస్తువు ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు రూపాయి ఖర్చు లేకుండా 2 పెళ్ళిళ్ళు చేసినాం తమ్ముడు నేను కలిసి. ఇంతకుముందు కూడా తమ్ముడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఎంతోమంది కొంచెం పేద చెల్లమ్మలకు మంచి భావి జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నాను. భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న గురువారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం 4వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంటరీ స్థానానికి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామని అన్నారు. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రభుత్వ పని దినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్ద నామినేషన్లు స్వీకరించనున్నట్లు, ఏప్రిల్ 26న నామినేషన్లు స్క్రూటీని, ఏప్రిల్ 29 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతుగా సహకారాలు అందిస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు గురువారం గోదావరి ఖని, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డ బజార్లోని విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం భవన బ్లాంకెట్ హాల్ ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ కులస్తులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేను విశ్వ బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపుతో భాగస్వామ్యులైనటువంటి విశ్వ బ్రాహ్మణ కుల బాంధవులకు ధన్యవాదాలు తెలుపుతూ గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విశ్వ బ్రాహ్మణ కులస్తులు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తొలి రోజు 4 నామినేషన్లు స్వీకరించినట్లుగా పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ గురువారం తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని స్వతంత్ర అభ్యర్థులు దూడ మైపాల్, దుర్గం రాజ్కుమార్, నూకల నవీన్, అక్కపాక తిరుపతిలు తలా ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
చేస్తున్న లోకసభ ఎన్నికల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల అమలుకు కృషి చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ వెల్లడి. గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలోని 39 గంటల జీపీపీ పీపీజీ స్థలంలోని ఫెన్సింగ్ ను ధ్వంసం చేసిన వారు 15 రోజుల్లోగా పునరుద్ధరించాలి. జీపీపీ పీపీజీ ఫౌండర్ గుమ్మడి కుమారస్వామి అధ్యక్షులు ఎల్ రాజయ్య డిమాండ్. దాతల సహకారంతో ఘనంగా జరిగిన నిరుపేద యువతి పులి శైలజ వివాహం. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను గాలి కొదిలేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తోంది. కార్మిక నాయకులు కౌశిక హరి ఆరోపణ. భూగర్భ జలాలు పెంపొందించడం మనందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.